సిల్క్ కోఆపరేటివ్ బోర్డు ఎలక్షన్స్ పూర్తవుతాయి. ఇకప్పుడు అక్కడున్న కొంతమంది ఇప్పుడు ఎవరు గెలిచారో అనౌన్స్ చేయబోతున్నామని చెప్పి ఎప్పటిలాగే అత్యధిక మెజారిటీతో గెలిచింది రత్నబాబు గారు అని చెప్పి అక్కడున్న వాళ్ళు అనౌన్స్ చేయగానే రత్నబాబు ఎంతో గర్వంగా ఫీల్ అవుతూ ఉంటాడు. విహారీ, లక్ష్మి ఇద్దరు షాకింగ్గా చూస్తూ ఉంటారు. కంగ్రాట్స్ రత్నబాబు గారు అని చెప్పి అక్కడున్న ఆఫీసర్స్ అంటూ ఉంటారు. ఇక దాంతో ఒక్క నిమిషం అని చెప్పి లక్ష్మి అంటూ ఉంటుంది. ఇందులో అక్కడికి పోలీసులు వస్తారు. రండి ఇన్స్పెక్టర్ గారు, వీళ్ళని బయటకు గెంటేయండి అని చెప్పి రత్నబాబు అంటూ ఉంటాడు. దాంతో పోలీసులు మేము వచ్చింది వాళ్ళని గెంటేయడానికి కాదు, మిమ్మల్ని అరెస్ట్ చేయడానికి అని చెప్పి అంటూ ఉంటే రత్నబాబుతో పాటు విహారీ కూడా షాకింగ్గా చూస్తూ ఉంటాడు. ఇక అప్పుడు లక్ష్మి రత్నబాబు వైపు చూస్తూ, నువ్వు నన్ను అడ్డుకున్నప్పుడే నా దగ్గరున్న సాక్ష్యాలు నాశనం చేస్తావని నాకు తెలుసు. అందుకే నువ్వు విదేశీయులతో నాసిరకం డీల్ చేసుకుంటున్నప్పుడు నేను తీసిన వీడియోని అప్పుడే క్లౌడ్లో అప్లోడ్ చేశాను. ఆ క్లౌడ్ ద్వారా పోలీసులకు ఎప్పుడూ కూడా ఆ వీడియోని పంపించేశాను అని చెప్పి లక్ష్మి అంటూ ఉంటుంది. ఇక ఆ విధంగా లక్ష్మి పోలీసుల చేత రత్నబాబుని అరెస్ట్ చేయించడంతో యునానిమస్గా విహారీ ఆ ఎలక్షన్స్లో గెలుస్తాడు. మొత్తానికి లక్ష్మి అయితే పక్కనే ఉండి విహారీని గెలిపిస్తుంది. మరి రాబోతున్న ఎపిసోడ్లో ఏం జరగబోతుందో మళ్ళీ మన ఛానల్లో తెలుసుకుందాం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి.